హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యార్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే ఎప్పట్లాగే ఈ సండే కూడా వింటేజ్ మూవీ రివ్యూతో మేము ముందుకు వచ్చేసా. మరి ఈ సండే మన యష్ నటించిన కేజీఎఫ్ చాప్టర్ 1 మూవీ రివ్యూతో వచ్చా. ఇక ఈ మూవీ ఎలా ఉంది, బాగుందో లేదనేది ఈ ఫుల్ వీడియోలో తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ప్రతి ఒక్కళ్ళు మన వీడియో చూస్తున్నారు కానీ వీడియోస్కి లైక్ చేయట్లా. కంటెంట్ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నారో ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక కేజీఎఫ్ చాప్టర్ 1 2018 డిసెంబర్ 21 మూవీ అయితే రిలీజ్ అయింది. మరి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ ఎంత రాబట్టింది అండ్ మూవీ ఎలా ఆడింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఈ మూవీ గురించి తెలుసుకోవాలి. కేజీఎఫ్ మూవీ చాలా అంటే చాలా బాగుంటుంది, అది ప్రతి ఒక్కరికి తెలుసు. ఫస్ట్ టైం ఈ మూవీని చూస్తున్నంతసేపు మూవీ మాత్రం కొత్తగా అండ్ బాగుంది. ఆ తర్వాత ఆ మూవీలో నటించిన ఏ క్యారెక్టర్ గుర్తు రావట్లా. మళ్ళీ టీవీలో వచ్చినప్పుడు 2 times 4 times చూసిన. అప్పుడేమనిపించింది, ఓకే కొన్ని క్యారెక్టర్స్ అనేవి గుర్తున్నాయి. తర్వాత చూడగా మూవీ అనేది మంచిగా ఎక్కింది అండ్ మూవీ స్టోరీ అర్థమవుతుంది. దీని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలా. అండ్ కేజీఎఫ్ 1 బ్లాక్ బస్టర్ అయింది. అసలు ఈ మూవీకి ప్రశాంత్ నీల్ గారు ఇచ్చిన ఎలివేషన్స్ అయినా అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు రవి బజ్రన్ గారిది, యష్ యాటిట్యూడ్ అయినా వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ డైలాగ్స్ అయితే పీక్స్, అసలు ప్రతి ఒక్క డైలాగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సినిమాటోగ్రఫీ, ఆ స్క్రీన్ ప్లే అండ్ సినిమాటోగ్రఫీ, తర్వాత ఆ కెమెరా మూమెంట్స్ అయినా వేరే లెవెల్లో ఉంటుంది. ఎక్కువగా దీన్ని బ్లాక్లో చూపించారు. మన ప్రశాంత్ నీల్ గారికి బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టం కాబట్టి మూవీని అలాగే తీశారు. కేజీఎఫ్ 2 కానివ్వండి, సలార్ పార్ట్ 1 కానివ్వండి, నెక్స్ట్ రాబోయే పార్ట్ 2 అండ్ దేవర తర్వాత మన ఇండియా 31 ఇవన్నీ బ్లాక్ కలర్లో ఉంటాయి సినిమాలు. ఇక కేజీఎఫ్ 1 మూవీ 40 కోట్ల బడ్జెట్ పెట్టి తీస్తే ఏకంగా 250 కోట్ల గ్రాస్ రాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయింది. కన్నడ మూవీస్లో ఇండస్ట్రీ కొట్టింది ఈ కేజీఎఫ్ 1 మూవీ. యష్ గారికి కేజీఎఫ్ 1 ఒక మంచి పాన్ ఇండియా ఇమేజ్ అనేది తీసుకొచ్చింది. తర్వాత కేజీఎఫ్ 2తో ఎంత పెద్ద హిట్ కొట్టాడో ప్రత్యేకంగా చెప్పడం అసలు ఎవరైనా అసలు వచ్చండి ఫ్రెండ్స్.